హాయ్ హలో వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే మనము లైక్ యూరోపియన్ వెల్నెస్కి సంబంధించి ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్తో మన ముందుకి ఈరోజు రావడం జరిగిందండి. దానికి సంబంధించి మనతోటి ఇక్కడ రత్నం గారు ఉన్నారు, మనందరికీ బాగా సుపరిచితులు. అండ్ ఈయన ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఈయన ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను. సార్ చెప్పండి, ఇప్పుడు ముఖ్యంగా మీరు సాధారణంగా చాలా అంటే చాలా కొంచెం రిజర్వ్డ్గా కనిపిస్తుంటారు. అలాంటిది మీరు ముందుకొచ్చి ఇలా ఈ వెల్నెస్ గురించి ఇలా ఒక అవగాహన తీసుకొస్తున్నారు. అసలు మీకు దీని గురించి ఏం అవగాహన ఉంది మా ప్రేక్షకులకు మీ మాటల్లో? ఇప్పుడు మేము సినిమాలు తీసిన సినిమాల్లో కూడా సినిమాలో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న సినిమాలు తీస్తుంటాను నేను. సో ప్రతి మనిషికి విద్య, వైద్యం ఎంత ముఖ్యం మా అందరికీ తెలిసిందే. ఇవాళ ఎన్వైర్న్మెంట్ ప్రాబ్లం వల్ల ప్రతి వాళ్ళకి షుగర్ వచ్చిన వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లం అవ్వడం. సో అవి నాన్ క్యూరబుల్గా జీవితాంతం. సో ఫర్ ఎగ్జాంపుల్ టెన్షన్ ఎక్కువైనా ఏ ప్రాబ్లం వచ్చినా, ఇప్పుడు నాకే చాలా సంవత్సరాల నుంచి లైట్గా షుగర్ ఉంది, కానీ దానికి తెలియకుండా తెలుసు మెడిసిన్ వాడుతూనే ఉంటాం. వాడంగా దాని ఎఫెక్ట్ కొంతవరకు తర్వాత కిడ్నీలు ప్రాబ్లం అవుతుంటాయి. వన్స్ కిడ్నీ ఫెయిల్యూర్ అయితే దానికి డయాలసిస్ చేయాలి, రీప్లాంటేషన్ చేయాలి. కొంతమందికి వసతి లేక చనిపోతుంటారు, అది జరుగుతుంది. అలాంటిది ఇప్పుడు ఈ బయోమెడికల్ ద్వారా సైంటిస్టులు, ఇట్ ఈస్ నాట్ ఏమంటారు డాక్టర్స్ కదా, వీళ్ళు సైంటిస్ట్స్. వాళ్ళు జర్మనీ నుంచి ఇక్కడికి చాలా ఎక్స్పెన్సివ్ థింగ్ సెల్ థెరపీ ద్వారా వాళ్ళు రీక్రియేట్ చేయగలుగుతున్నారు కిడ్నీస్ని, తర్వాత క్యాన్సర్ సెల్స్ అన్నీ చేయగలిగిన గ్రేట్ మెడికేషన్. ఎస్, డెఫినెట్లీ. అది మంచి ఉద్దేశంతో మన ఇండియాకు వచ్చి మన భారతదేశంలో ఇక్కడే తయారైతే కాస్ట్ తగ్గుతుంది. తర్వాత దానివల్ల చాలామందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. తర్వాత ఇక్కడి నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తే మన ఇండియన్ ఎకానమీ పెరుగుతుంది. చాలా గ్రేట్ థింగ్ ఇది. అందుకని నాకు తెలిసింది, మా ఫ్రెండ్ ద్వారా పిలిచారంటే నేను వెల్కమ్ అని వచ్చాను, అందుకని వచ్చాను. ముఖ్యంగా వీళ్ళు ఏపీలో ఏపీలో తీసుకొద్దాము ఒక హెడ్ క్వార్టర్స్ లాంటిది అన్నట్టుగా మెన్షన్ చేస్తున్నారు కదా సార్. సో ఇలా నిజంగా ఏపీకే వస్తే, సో ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్స్ తోటి వీటితోటి ఏపీ మారు మోగిపోతుంది. సో ఈ థాట్ కూడా మీకు ఎలా అనిపించింది? చాలా మంచిది. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ప్రీవియస్లో ఎవరు రావట్లేదు, ఏ పరిశ్రమలు రావట్లేదు, ఎవరికి ఎంప్లాయ్మెంట్ లేదు మన ఆంధ్రాలో. సో అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఎలక్షన్ అయ్యి రిజల్ట్ రాగానే, కొత్త గవర్నమెంట్ రాగానే ఇలాంటి కంపెనీస్ ఆంధ్రాకు వస్తే చాలా 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 సంతోషం. చాలామందికి ఉద్యోగాలు వస్తాయి, మనకి మంచి మెడికేషన్ దొరుకుతుంది, తర్వాత మనకి ఎకానమీ పెరుగుతుంది. చాలా సంతోషం. అందుకనే మా ద్వారా ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసింది, సత్య గారు వచ్చారు, నేను వచ్చాను, అందుకే వచ్చాం. ఇంకొకటి ఏంటంటే, మీరు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ యు ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అని నేను అనేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి పేరు వచ్చింది. అండ్ యు ఆర్ వర్కింగ్ విత్ యు ఆర్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ హరిహర వీరమల్లు. అండ్ దాంట్లో కూడా మన పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు. సో అలా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ యు ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ అసోసియేటెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్ అంటాను. మీరేమంటారు? ఐఎమ్ నాట్ అసోసియేట్ ఇన్ ద ప్రాజెక్ట్, బట్ ఐఎమ్ డైరెక్ట్లీ కనెక్టింగ్ విత్ పవన్ కళ్యాణ్ సార్. మొన్న నేను ఎలక్షన్ కూడా తిరుపతికి వెళ్ళాను. కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. ఎందుకంటే ఒక మంచి ప్రభుత్వం రావాలి, తర్వాత తిరుపతి ఒక ముఖ్యమైన ప్రదేశం, హోలీ ప్లేస్. అక్కడ జనసేనకి టికెట్ వచ్చింది. ఖచ్చితంగా అక్కడ నేను ఎక్కువగా దైవభక్తి, శబరిమల వెళ్తాను, షిరిడి టెంపుల్ కట్టాను, తర్వాత వెంకటేశ్వర స్వామి కోసం తిరుపతి వెళుతూ ఉంటాం. కాబట్టి అలాంటి సీటు గెలవాలని నేను మొన్న తిరుపతికి కూడా వెళ్ళాను. సో అందువల్ల ఇండైరెక్ట్లీ ఐఎమ్ కనెక్టింగ్ విత్ ఇండైరెక్ట్లీ అండ్ డైరెక్ట్లీ యు ఆర్ కనెక్టింగ్ విత్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఇన్వాల్వ్ విత్ పవన్ కళ్యాణ్ గారు అంటాను. అవునవును, మేబీ. సార్ మరి హరిహర వీరమల్లు గురించి మా ప్రేక్షకుల కోసం, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం ఏం చెప్తారు? మీరు టీజర్ చూసి ఉంటారు, ఎలా ఉందని. అదిరిపోయిందని మీరే చెప్పారు. సో త్వరలో ఫినిష్ అవుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆల్రెడీ కళ్యాణ్ గారు చెప్పారు, ముందు ఇమ్మీడియట్గా ఒక 1 monthలో ఫినిష్ అయిపోతుంది. దాన్ని బట్టి పోస్ట్ ప్రొడక్షన్ అయ్యి అపోజిషన్ ఫిలిమ్స్ చూసి అక్టోబర్ ఈ ఇయర్లో రిలీజ్ చేస్తున్నాం. గ్రేట్ రిలీజ్, డెఫినెట్లీ సూపర్ హిట్ అవుతుంది సినిమా.